ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారన్నారు. తమ కేసును చూపించి బీఆర్ఎస్ అధిష్టానం వారిని ఆపుతోందన్నారు. ఆలస్యమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక ఉంటుందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారన్నారు. తమ కేసును చూపించి బీఆర్ఎస్ అధిష్టానం వారిని ఆపుతోందన్నారు. ఆలస్యమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక ఉంటుందన్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎవరు ఆ 10 మంది? ఎప్పుడు చేరబోతున్నారు? చేరిక ఎందుకు ఆలస్యమైందని చెప్తున్నారు? దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారనాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి అటు సీనియర్ నాయకులతో సహా రేవంత్ రెడ్డితో సహా మిగతా నాయకులు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ చాలా ఇష్యూస్ వచ్చాయి మధ్యలో. కోర్టు కేసులు కావచ్చు, అటు బీఆర్ఎస్ చాలా మంది ఈ జంపీ జిల్లాలపైన కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఈ స్టాప్ మొత్తం కూడా ఎమ్మెల్యేలు రావడానికి పైన దానిపైన మాత్రం కుర్చీలో ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం సుమారు రేపై ఇంకా చాలా మంది ఉన్నారు, 10 మంది రెడీగా ఉన్నారు. ఆయన పేర్లు బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు కూడా బయటికి ఆ నేమ్స్ చెప్పినప్పటికీ కూడా 10 మంది రెడీగా ఉన్నారు. సిటీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మెయిన్ గా రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరున్న దానిపైన మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ అశోక్, మా కేసును చూపించి బీఆర్ఎస్ అధిష్టానం ఆపుతోంది, లేదంటే ఈ పాటికి చేరికలు అయిపోయాయి, బట్ ఆలస్యమైనా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక మాత్రం ఉంటుంది అంటున్నారు దానం నాగేందర్. ఎమ్మెల్యే దానం నాగేందర్ చిట్చాట్ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది వరకు నేతల చేరిక ఉంటుంది అంటున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్.